ఆగు ఆగు ఆగవే. నీ బాబు ఆస్తంతా నీ పేరిట రాసి చచ్చిపోయాడు. ఇప్పుడు ఆస్తంతా నా సొంతం కావాలి. లేదంటే ఏం చేస్తావు మా? ఈ రోజు వార్తల్ని అన్నింటికంటే అతిపెద్ద సంచలన వార్తతో మొదలు పెడదాం. నేటి వార్తల్లో మీకు మొదటగా ఒక కసాయి తల్లి ఆస్తి కోసం అత్యాశతో తన కన్న కూతుర్ని ఎలా చంపిందో చూద్దాం. నేను అజయ్ సింగ్, క్రైమ్ న్యూస్ నుండి. శవాన్ని పోలీసులు తీసుకెళ్లడం మీరు చూస్తున్నారుగా. అలాగే ఈ హత్య చేసిన మహిళను కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తున్నారు. ఆమెను తీసుకెళ్లి విచారించి దర్యాప్తు చేయనున్నారు. కెమెరామ్యాన్ సంతోష్ తో అజయ్ సింగ్. అసలేం జరుగుతోంది ఈ లోకంలో? ఓరి భగవంతుడా, ఈ అధర్మాన్ని అంతం చేయడానికి ఏమైనా చెయ్యి తండ్రి, ఏమైనా చెయ్యి తండ్రి. నారాయణ 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 నారాయణ. శతకోటి ప్రణామాలు అమ్మల్లారా. మీకు నేను తలచినదే తడవుగా మీరు దర్శనమిచ్చారు. అమ్మా పార్వతి, అమ్మా సరస్వతి, అమ్మా లక్ష్మి, నా ప్రణామాలు స్వీకరించండి. సెలవివ్వండి దేవర్షి. మీరు చాలా చింతిస్తున్నట్లు కనిపిస్తున్నారు. దేవి, భూలోకంలో మానవుల మధ్య సంతోష భావనలు ఎంతగా పెరిగిపోయాయంటే అది అధర్మానికి దారి తీస్తోంది. మానవుల మధ్య పరస్పర సద్భావనలు రోజురోజుకి కనుమరుగవుతున్నాయి. దేవి దేవర్షి, చెప్పమ్మా. ఇదేనా మీ సమస్య? కానీ మాకు మరొక విషయం కూడా తెలుసు. పరిష్కారం గురించి ఆలోచించకుండా మీరెప్పుడూ సమస్యను తెలుపరు కదా. నిస్సంకోచంగా చెప్పండి నారదా, ఏమిటి మీ సమస్య? నారాయణ నారాయణ. ఎన్నో ఏళ్ల క్రితం మానవుల మధ్య పరస్పర సద్భావనలు, సంతోషకరమైన భావనల కోసం మీరు ముగ్గురు మీ అంశలని సమ్మిళితం చేసి ఆమెను సంతోషిమాతగా ప్రకటిస్తూ భూలోకానికి పంపించారు. నారాయణ నారాయణ. మేము మరువలేదు దేవర్షి. ఒక దేవి ఆవిర్భవించవలసిన సమయం ఆసన్నమైంది. ఆమెలో మన శక్తులను ప్రవేశపెట్టాలి. మన శక్తులను సమ్మిళితం చేయడానికి ఒకటే లక్ష్యం, సంతోషం. సత్యము పార్వతి. ఒకవేళ సంతోషమే లేకపోతే నా నుండి సంపూర్ణ జ్ఞానాన్ని పొంది కూడా మనిషి ఇతరులకు చెడు చేయాలనుకుంటాడు. ఒకవేళ సంతోషమే లేకపోతే మనిషి నా నుండి సమస్త వైభవాన్ని పొంది కూడా లోబిగానే మిగిలిపోతాడు. ఒకవేళ సంతోషమే లేకపోతే నా నుండి అన్ని శక్తులను పొందినా కూడా మనిషి అభద్రతాభావంతో ఉంటాడు. తన శక్తులతో ఇతరులకు హాని తలపెడతాడు. అందుచేతనే మానవునికి అవశ్యమైనది సంతోషం. దానివల్ల అతడు మన వల్ల పొందిన గుణాలను సంపూర్ణంగా అర్థం చేసుకోగలడు. అలా జీవితాన్ని సంతోషమయం చేసుకుంటాడు. అందుకే రండి, సృష్టిలో సంతోషాన్ని స్థాపించి అందరికీ సంతోషాన్నిచ్చే దేవికి ప్రాణప్రతిష్ఠ చేద్దాం. నేను నీకు సంతోషం గురించిన జ్ఞానాన్నిస్తున్నాను. నీ నుండి లోకానికి విద్య అనే సంతోషం ప్రాప్తిస్తుంది. అలాగే నీ గురించి ఉపాసన చేసి ఆ విద్యను సదుపయోగం చేస్తారు. నేను నీకు సంతోషకరమైన వైభవాన్నిస్తున్నాను. నీ నుండి లోకానికి
వైభవకరమైన సంతోషం ప్రాప్తిస్తుంది. మానవుని మనసులో అమితంగా పొందాలన్న ఆశ గాని లోభం కానీ ఉండవు. ఇక నేను నీకు సంతోషాన్నిచ్చే శక్తినిస్తున్నాను. నీ నుండి లోకానికి శక్తి యొక్క సంతోషం ప్రాప్తిస్తుంది. అలాగే మానవుడు తన శక్తులను వినాశనాన్ని కలిగించే కార్యాల్లో ఉపయోగించకుండా నిస్సహాయులకు సహాయం చేయడంలో వినియోగిస్తాడు. అలాగే సంపూర్ణ విశ్వమంతా నిన్ను సంతోషాన్నిచ్చే దేవిగా పిలుస్తుంది. ఇక నీ నామధేయమేమంటే సంతోషీ మాత. వెళ్ళు, విశ్వానికి సంతోషం గురించి తెలియజెప్పు. నారాయణ నారాయణ. మానవుల మధ్య పరస్పర సద్భావనలు, సంతోష భావనలు పెంపొందాలి. అందుకేగా అమ్మ సంతోషి జనించింది. అయినప్పటికీ భూలోకంలో ఇంత అసంతుష్టి ఎందుకున్నది మాత? ఎందుకు? మానవుడు చాలా విచిత్రమైన ప్రాణి తెలుసా దేవర్షి? అతని మానసిక స్థితి సమయానుసారం చెలిస్తూ ఉంటుంది. ప్రతి భగవంతునికి శక్తి అతని భక్తుని భక్తిలో ఉంటుంది. నిజానికి సంతోషి మాతకు ఎందరో భక్తులున్నారు. కాని ఏ రోజునైతే ఇతరులకు సంతోషం యొక్క అర్థాన్ని చెప్పేవాడు, సత్యాన్ని ఆభరణంగా ధరించేవాడు, జీవితంలో అమిత సంతోషంగా ఉండేవాడు, మనసులో ఈర్ష్యాద్వేషం లేనివాడు జన్మించినప్పుడు ఆ భక్తుని కృపచేత ప్రసన్నురాలై సంతోషిమాత సంపూర్ణ ధరిత్రిపై తన కృపను ప్రసరిస్తుంది. నారాయణ నారాయణ. అంటే దేవి, ఆ సంతోషిమాత పరమభక్తురాలింకా భూమి మీద జనించలేదా? అంటే తల్లి, ఈ కారణంగానే భూలోకంలో మానవుల మధ్య దుఃఖపూరితమైన భావనలు ఇంతగా పెచ్చురిల్లుతున్నాయా? మేమలా చెప్పలేదు కదా దేవర్షి. బహుశా ఆ పరమభక్తులు జనించి ఉండవచ్చు కదా. అలాగే సమయం వచ్చినప్పుడు వారు మన ముందు ప్రకటం కావచ్చు కదా. నారాయణ నారాయణ. మాత, అయితే సెలవివ్వండి. సంతోషిమాత పరమభక్తులు భూలోకంలో ఎవరు కానున్నారో, ఎక్కడున్నారో చెప్పండి. సంతోషి, సంతోషి, పొద్దు పొద్దున్నే ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? రిధిమా, రిధిమా. రిధిమా, మన సంతోషి ఎక్కడా? నన్నెందుకు అడుగుతున్నారు? నేనింకా మీ ముద్దుల కూతురు మీతోనే ఉందనుకున్నానే. కానీ నాకు కనిపించడం లేదే. అమ్మా, సంతోషి ఏది? రేయ్ గుడ్డు, నానమ్మా, ఈ సంతోషి ఎక్కడికెళ్ళింది? గల్లా తీసుకుని వెళ్ళిందన్నమ్మా. అక్కడికే వెళ్ళుంటుంది దొంగచాటిగా. అవును రోయ్, నువ్వన్నది ముమ్మాటికి నిజం. ఖచ్చితంగా అక్కడికే వెళ్ళుంటుంది. నువ్వు మళ్ళీ వచ్చావా? ఇవ్వు. అంకుల్,
వదిలేసే వాటిని. ఒక్క విషయం నాకు చెప్పు సంతోషమ్మా, నువ్విలా కూడబెట్టిన డబ్బులున్న గల్లా నా చేతిలో పెట్టి ఈ పక్షుల్ని ఎందుకు విడిపిస్తున్నావు? నువ్వు నీకేం లభిస్తుంది దీనివల్ల? సంతోషం కలుగుతుంది. ఆనందంగా ఉంటుంది. అయినా ఈరోజు తన పుట్టినరోజు. సంవత్సరమంతా డబ్బు పోగు చేసింది కదా ఆ గల్లాలో, అదంతా తీసుకెళ్లి అక్కడే ఇచ్చేస్తుంది. పైగా అది సంతోషి మాతకు రిటర్న్ గిఫ్ట్ అని చెప్తుంది. ఏ వినాయక్, సంతోషికి అచ్చం అన్నీ నీ పోలికలేరా? సంతోషిలా చిన్నప్పుడు నువ్వు కూడా నీ టిఫిన్ బాక్స్ని ఆకలితో ఉన్న వారికి పంచిపెట్టేవాడివి. ఇదేమైనా మరీ గొప్పగా చెప్పుకునే విషయమా ఏంటి? పెద్ద తలెగిరేసుకుని గొప్పగా చెప్తున్నారు. ఏం చెప్పావు పెద్దోదినా, ఏం చెప్పావు? ఆశీర్వదించమ్మా. అయినా ఈ వినాయక్కి నేను ఎన్నోసార్లు చెప్పేవాడిని, కానీ టిఫిన్ బాక్స్ను మాత్రం ఎప్పుడూ వాడు ఆ బిచ్చగాళ్ళకే ఇచ్చి వచ్చేవాడు. అయ్యురామా, నిజమా అండి? మరి ఏమిటండి, అయినా ఎప్పుడు చూసినా మీ కడుపులో ఎలుకలు పరిగెడుతూనే ఉంటాయనుకుంటా. అయినా మీరే చూడండి, పచ్చి అప్పడాల నవలేస్తున్నారు. అయినా బావగారు, ఇది చాలా అన్యాయం అండి. అయినా మీరు మీ డబ్బాని ఈయనకెందుకు ఇచ్చేవారు కాదు? అప్పటి నుంచి ఈయనంటే ఇష్టం ఉండేది కదా? మాధవి ఇష్టం ఉండేది, కానీ నాకు తెలుసుగా తినేందుకు వాడికంటూ వాడి డబ్బా ఉందని. అదే వాడి ఆకలి తీరుస్తుంది. పాపం ఆకలితో ఉన్న పిల్లలకెలా? ఏంటి విషయం అమ్మా? అందరూ చిన్నప్పటి సంగతులు చెప్తున్నారు, నువ్వేంటి ఇలా కథ చెప్పకుండా ఉన్నావు? అయ్యో, మీ అందరికీ కథలు కావాల్సి వచ్చాయా ఇప్పుడు? నా మనవరాలు సంతోషి ఇంటికి వచ్చేంత వరకు నా ప్రాణం అంతా దాని చుట్టే తిరుగుతుంది. అదిగో సంతోషి వచ్చేసింది. ఏమైంది నానమ్మ? నాతో ఏమన్నా పనుందా? అరెరే, నా ప్రియమైన ముద్దుల మనవరాలా, నువ్వు నా కళ్ళ ముందు కనబడుతుంటే నా గుండె నిశ్చింతగా కొట్టుకుంటూ ఉంటుంది. పుట్టినరోజు శుభాకాంక్షలు తల్లి. సంతోషి మాత, నా మనవరాలికి ఎప్పుడూ సహాయం చేయి తల్లి. దీన్నెప్పుడూ సంతోషంగా ఉంచు తల్లి. అమ్మా సంతోషి, వచ్చేసావా? నా బంగారు తల్లికి మనసారా పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆ సంతోషి మాత నిన్ను చల్లగా చూడాలి. అది ఎలాగో జరుగుతుందిగా, ఆమె నా సంతోషి మాత కదా. సంతోషి మాత, వెళ్దామా? హారతిచ్చే సమయమైంది. నానా, నేను వెళ్ళి కాళ్ళు కడుక్కొని రానా? పొలాల్లో పరిగెత్తడం వల్ల పాదాలకి మట్టి అంటుకుంది. సరే అమ్మా, నువ్వెళ్ళి త్వరగా కడుక్కునిరా. మేం బయట నీకోసం ఎదురు చూస్తాం. వెళ్ళు. చూసారా, సంతోషి మాత గారి పరమ భక్తురాలు. ఇప్పుడు నువ్వు చూస్తూ ఉండు, నేను వీళ్ళ భక్తిని ఎలా చెడగొడతాను.
ఆగమ్మా ఆగు. చాలా అందంగా ఉన్నావే. ఈ రోజు నీ పుట్టినరోజు కదా, ఇదిగో కానుక. తిని చెప్పు ఎలా ఉందో. పెద్దమ్మ మర్చిపోయారా? ఈరోజు శుక్రవారం, నేను చింతపండు తినను కదా. నాన్న, మనం గుడికెళ్ళి ఏం చేస్తాం? మనం సంతోషమాత పూజ చేస్తాం, పంతులు గారి ఆశీర్వాదం తీసుకుంటాం, అలాగే సంతోషమాతని ప్రార్థిస్తాం. మా చిన్నారి సంతోషిని త్వరగా పెద్దదాన్ని చేయమని, ఓ డాక్టర్ని చేయమని. నాన్న, మీరెప్పుడు సంతోషి మాత గురించే మాట్లాడతారు. ఆ అమ్మవారు ఎక్కడుంటారు? కనిపించరేంటి? అడుగిడి త్వరపడి గుడిదరి చేరిన శుభములిచ్చు మాత అమ్మ సంతోషి మాత, అమ్మ సంతోషి మాత. అగణిత మహిమలు కలిగిన దేవత, శక్తి ముక్తిదాత అమ్మ సంతోషి మాత, అమ్మ సంతోషి మాత. అడుగిడి త్వరపడి గుడిదరి చేరిన శుభములిచ్చు మాత అమ్మ సంతోషి మాత, అమ్మ సంతోషి మాత. గణపతి పుత్రి శుభచారిత్రి అమ్మను కొలవండి, అమ్మను కొలవండి, అమ్మను కొలవండి. శుభములు గూర్చి వరములు నొసగే అమ్మను నమ్మండి, అమ్మను నమ్మండి, అమ్మను నమ్మండి. ఒక పరి పిలిచి వేడిన చాలు బాధలన్నీ తీరు, శోకము చీకటి తరిమి వేయగా ఇలకు చేరెనండి, అమ్మా ఇలకు చేరెనండి. త్రిభువన పాలిని త్రిశూలధారిణి, త్రిభువన పాలిని త్రిశూలధారిణి శుభమంగళ రూపం అమ్మ సంతోషి మాత, అమ్మ సంతోషి మాత. అడుగిడి త్వరపడి గుడిదరి చేరిన శుభములిచ్చు మాత అమ్మ సంతోషి మాత, అమ్మ సంతోషి మాత. దేవి, అంటే ఆ భక్తురాలు ఈమెనా? నారాయణ నారాయణ. తొందరపడకండి దేవర్షి, సంతోష ఫలం తీయగా ఉంటుంది. మంగళ గీతములే పాడెదమే సంతోషి మాతల్లి, మంగళ గీతములే పాడెదమే. జై జై సంతోషి మాత, జై మాత, జై జై సంతోషి మాత, జై మాత. ఓ సంతోషి మాత, పెళ్ళయ్యాక 5 ఏళ్ల వరకు మాకు సంతానం కలగలేదు. నీ కృప వల్ల మాకీ బంగారు తల్లి పుట్టింది తల్లి. తన పేరు మేం సంతోషి అని పెట్టుకున్నాం. ఈరోజు తన పుట్టినరోజు. నీ కృప తన మీద సదా ఉండేలా చూడు. ఇదే మా ప్రార్థన. అమ్మా, ఇది కేవలం అమ్మవారి లాకెటే కాదు, ఇది సంతోషిమాత ఆశీర్వాదం కూడా. అందుకే ఎప్పుడైనా ఎలాంటి కష్టం వచ్చినా సంతోషిమాతను గుర్తు చేసుకో, ఆమెను ప్రార్థించు. నీ కష్టాలన్నింటినీ తొలగిస్తుంది.
అమ్మా, నా మనసులో ఎప్పుడు సంతోష భావనలే కలిగించు. భోజనం ఎంత తినాలి? మనకెంత ఆకలిస్తే అంత. శరీరానికి కప్పుకునేంత బట్ట, తల దాచుకునేంత నీడ. శక్తి ఎంత ఉండాలి? మనకంటే పెద్దవాళ్ళ గౌరవం నిలబెట్టి చిన్నవాళ్ళని రక్షించే అంత. అలాగే సహన శక్తి ఎంత ఇవ్వాలి? ప్రతి సమస్యని ఎదుర్కొనేంత. అమ్మా, మమ్మల్ని ఆశీర్వదించు. నారాయణ నారాయణ. దేవి, సంతోషి మాత మేల్కొంది. నారాయణ నారాయణ.